జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు ప్రక్రియ ప్రారంభమైందని జనసేన పార్టీ కర్నూలు అసెంబ్లీ ఇన్ఛార్జి హర్షద్ అన్నారు. గురువారం కర్నూలు నగరంలోని ధర్నా చౌక్ వద్ద ఏర్పాటు చేసిన క్రియాశీలక సభ్యత్వ శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జనసేన శ్రేణుల పండగ వాతావరణంలో ఈరోజు 4వసారి సభ్యత్వ నమోదు కార్యక్రమం ఒక ఉధృతంగా ఒక ప్రవాహంలాగా ఎప్పుడెప్పుడు ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం వస్తుంది అనేసి ప్రజలు, విద్యార్థులు, నిరుద్యోగులు కూడా చాలామంది ఎదురు చూస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ సభ్యత్వాన్ని తీసుకోవడానికి ఈరోజు ప్రజలందరూ కానీ ముందుకు వస్తున్నారు. స్వచ్ఛందంగా మాకు దాదాపు పొద్దున్నుండి ఇప్పటి వరకు నాకు దాదాపుగా 150-200 ఫోన్లు వచ్చినాయి. అన్న మాకు మెంబర్షిప్ కావాలి, ప్రాసెస్ ఎట్టన్నా, ఎక్కడికి రావాలన్నా అనేసి. కాబట్టి ప్రతి వార్డులో కూడా ఈ కార్యక్రమాన్ని పండగ వాతావరణంలాగా చేస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా జనసేన సభ్యులుగా చేరిన వాళ్లకు ప్రమాదవశాత్తు ఏదైనా జరిగినా ఒక 5 లక్షల రూపాయలు జీవిత బీమా ఉంటుంది. అదేవిధంగా ఏదైనా వాళ్ళ గాయాలైతే 50,000 రూపాయలు ఉంటాయి. అదేవిధంగా వాళ్లకు క్రియాశీల సభ్యులకు, జనసేన పార్టీ సభ్యత్వం తీసుకున్న సభ్యులకు అందరికీ కూడా వాళ్లకు జనసేన పార్టీ ఎప్పుడు అండదండలు ఉంటాయి. ఏ కార్యక్రమంలో కూడా వాళ్ళందరికీ, సభ్యులకందరికీ వాళ్లకు ప్రతిపాదికన, సభ్యులున్న వాళ్ళకు ప్రాముఖ్యత ఇవ్వబడుతుంది. అలాగే ఈరోజు కర్నూలు పట్టణంలో ఒక ఉధృతంగా జనసేన పార్టీ సభ్యత్వం తీసుకోవడానికి వస్తున్నటువంటి జనసేన కార్యకర్తలకు, అలాగే వార్డు ఇన్ఛార్జీలకు, జన సైనికులకు, జన శ్రేణులకు అందరికీ జనసేన పార్టీ కర్నూలు నియోజకవర్గ ఇన్ఛార్జ్గా నేను అందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. 4వ విడత నమోదు కార్యక్రమం కర్నూలులో హర్షద్ అన్న గారి సమక్షంలో నిర్వహించడం జరుగుతుంది. ఇది 10 డేస్ పాటు నిర్వహిస్తామండి. ఇవాళ నుంచి నెక్స్ట్ 28 వరకు నిర్వహిస్తాము. ఇప్పటికే 3 విడతల్లో యాక్చువల్గా 6.5 lakhs దాకా రిజిస్ట్రేషన్స్ కంప్లీట్ అయ్యాయి. దాని నుంచి 344 కుటుంబాలకి దాదాపు 18 కోట్ల రూపాయలు ఇంతవరకు పార్టీ తరఫు నుంచి అందరూ లాభం పొందారు. ఎవరైతే ప్రమాదవశాత్తుగా మరణం సంభవిస్తుందో వారికి 5 లక్షలు, ఒకవేళ గాయాల పాలైన వాళ్ళకి పరిశీలించి 50,000 దాకా ఆర్థిక సహాయం అన్నది ఈ రిజిస్ట్రేషన్స్ వల్ల లభిస్తుంది. సో ఎవరైతే జనసేన భావజాలాన్ని గట్టిగా నమ్ముతారో, విశ్వసిస్తారో వాళ్ళందరూ ఖచ్చితంగా జనసేనకి సపోర్ట్గా సభ్యత్వ నమోదు చేసుకొని పార్టీకి మరియు మా అధ్యక్షులైన జనసేన పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేయవలసిందిగా కర్నూలు ప్రజానికాన్ని హర్షద్ అన్న గారి తరఫున అండ్ వీర మహిళల తరఫున కూడా నేను కోరడమైనది. థ్యాంక్ యూ. నువ్వు ఎట్టనా ఆడ ఆన్లైన్ అడిగా కదా చేయకూడదు చేస్తున్నా. సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనసేన కర్నూలు అసెంబ్లీ ఇన్ఛార్జ్ శ్రీ షేక్ హర్షద్ గారు విచ్చేశారు. అదేవిధంగా జనసేన నాయకులు, జన సైనికులు, ఒక ఉధృతంలాగా ప్రజల ఆకాంక్షల కొరకు ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా మేము మెంబర్షిప్ తీసుకోవాలి, మాకు మెంబర్షిప్ కావాలి, మేము సభ్యులుగా ఉంటే, జనసేన పార్టీ సభ్యులుగా ఉంటే అది ఒక గౌరవం అనేసి భావించి ఈరోజు దాదాపుగా నాకు ఒక 150-200 ఫోన్స్ వచ్చాయి. అన్న మాకు మెంబర్షిప్ కావాలి, మేము మెంబర్షిప్ చేయించుకుంటాం అనేసి. ఎందుకోసం అంటే ఈ రోజు ఒక చుక్కలాగా స్టార్ట్ అయిన 2014లో జనసేన పార్టీ ఈ రోజు ఒక మహాసముద్రం అయింది.
దాదాపుగా పోటీ చేసిన ప్రతి స్థానంలో కూడా 100% గెలిచిన పార్టీ భారతదేశ చరిత్రలో ఒక్క జనసేన పార్టీ మాత్రమే. సినిమాల్లోనే ట్రెండ్ సెట్ చేస్తామనుకుంటే సినిమాల్లో కాదు, రాజకీయాల్లో కూడా ట్రెండ్ సెట్ చేసిన పార్టీ జనసేన పార్టీ. ఆ జనసేన పార్టీలో ఉన్నందుకు ఈ రోజు జనసేన నాయకులుగా మేము చాలా గర్వపడుతున్నాం. ప్రజల ఆకాంక్షల కొరకు, ప్రజల సంక్షేమం కొరకు, ప్రజల అభివృద్ధి కొరకు ఈ రాష్ట్రాన్ని సుభిక్షంగా, సంక్షేమంగా, అభివృద్ధి దిశలో నడపాలన్న ఏకైక ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ గారు పార్టీని స్థాపించారు. ఆయన పార్టీ స్థాపించిన నాటి నుండి ఈ రోజు కూడా అధికారంలో కూటమి విజయం సాధించిన తర్వాత ఈ రోజు కూడా ఆయన ఈ రోజు సాదాసీదాగానే ఉన్నారు. ప్రజల కొరకు స్వచ్ఛందంగా జనవాణి అనే కార్యక్రమాలు చేశారు. గెలిచిన తర్వాత కూడా ఇప్పుడు జనవాణి అన్న కార్యక్రమాన్ని ప్రతి నియోజకవర్గంలో కూడా చేయాలి. అంతకన్నా ముందు సభ్యత్వాన్ని, ఈ 10 రోజులు సభ్యత్వాన్ని చాలా ఉధృతంగా చేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు చేస్తున్నటువంటి సభ్యత్వాలకు దీటుగా కర్నూలు నియోజకవర్గంలో ఒక మంచి ఫిగర్, దాదాపు ఒక 10,000 మందికి సభ్యత్వాలు చేయాలన్న ఒక ఆకాంక్షతో మేము ముందుకు సాగుతున్నాం. అదే విధంగా స్పందన కూడా ఎక్కడ చూసినా కూడా స్పందన కూడా అన్న నాకు మెంబర్షిప్ కావాలి, నాకు మెంబర్షిప్ కావాలి అంటున్నారు. ఈ స్పందన కన్నీటిని ఎరుగునటువంటి స్పందన. ఎందుకోసమంటే నేను జనసేన పార్టీ ఉన్నాను, నాకు కింద సభ్యుడుగా ఉన్నాను అంటే చాలా గొప్ప విషయం, అది గర్వంగా భావిస్తున్నాను. కాబట్టి ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని విస్తృతంగా ముందుకు తీసుకెళ్దామనేసి మా జనసేన నాయకులు, వీర మహిళలు, వార్డు ఇన్ఛార్జ్ తరఫున అందరి తరఫున తెలియజేస్తున్నాను. జై భీమ్, జై జనసేన, జై జై జనసేన. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.